వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోకండి. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. మీరు కూడా అంతే, గుర్తుంచుకోండి. నీ మనస్సులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం నీ చేతిలోనే ఉంది. పనులు చేసి పెట్టే వాళ్ళైనా సరే మూర్ఖులతో సంబంధం పెట్టుకోకూడదు. అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టు. దాన్ని సాధించేందుకు నీ జీవితాన్నంతా దారపోయి. ఉన్నవాడు తాగితే పార్టీ అంటారు, లేనివాడు తాగితే తాగుబోతు అంటారు. ఉన్నోడు తిరిగితే డేటింగ్ అంటారు, లేనోడు తిరిగితే బరి తెగించారు అంటారు. ఇదే ఈ సమాజం తీరు. నువ్వు సత్యం వైపు ఉంటే ఒంటరిగా మహావృక్షంలో నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోకండి. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకండి. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకండి. నీ మనసులో బాధను ఎవరితోనైతే నిర్భయంగా, నిస్సంకోచంగా, నమ్మకంగా పంచుకోగలవో వారే నీ నిజమైన స్నేహితులు. వెంట ఉంటా అనేవాడు వెన్నుపోటు పొడుస్తున్నాడు, తోడు ఉంటా అనేవాడు తొక్కేస్తున్నాడు. అంతా మన ముందు నటించే వాళ్ళే, జాగ్రత్త. నీవు ఈ సృష్టిని నమ్ముకున్నంత వరకు నీకేం నష్టం ఉండదు. ఇప్పుడు నన్ను పిచ్చోడు అన్నవాడే రేపు నీకు దండం కూడా పెట్టొచ్చు. మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా ఆ స్థితిగతుల వెనుక ఉన్న మనిషివి అని మర్చిపోకండి. ప్రపంచంలో అతి సులభమైనది మరియు చాలా కష్టమైనది ఏమిటి అంటే, తప్పు ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం, మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం. నీళ్ల కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరకు, నీళ్ల కోసం ఆవు దగ్గరకు వెళ్తే ప్రయోజనం ఉండదు. అలాగే నీ విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు దక్కకపోగా నిరాశ మిగులుతుంది. మీ దగ్గర డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కాలేరు. తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు మనసు చలించి సహాయం చేసేవాడే గొప్పోడు. నీకు వచ్చిన కష్టాలు కలకాలం ఉండవు. ఈరోజు నువ్వు ఒకరికి చేసే సహాయమే రేపు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది. మనిషికి కష్టం ఎదురైనప్పుడే విజయం విలువ తెలుస్తుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం నీ జీవితమే ప్రమాదం. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక్క విషయం మరణం. నీకోసం నువ్వు చేసే పని నీతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. గుర్తుంచుకోండి, జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినండి. మనిషి యొక్క గుండె చాలా చిన్నది, కానీ అందులో దాగి ఉండే బాధ, సంతోషాలు మాత్రం ఆకాశం అంత పెద్దవి. ధర్మరాజు అంతటి వాడే మహాభారత యుద్ధంలో ద్రోణుడిని సంహరించడం కోసం అశ్వత్థామ హతక అని అబద్ధం చెప్పాడు. అత్యవసర పరిస్థితులలో అబద్ధం చెప్పడం తప్పు కాదు, కానీ లైఫ్ మొత్తం అబద్ధాలతోనే బ్రతకడం మాత్రం తప్పు. గుర్తుంచుకోండి. మరణం వస్తేనే చనిపోతాం అనుకుంటాం, కానీ కొందరు అనే మాటల వలన కూడా మనిషి మానసికంగా చనిపోతాడు. ఆ పైవాడు ఇచ్చేది మనకు నచ్చదు, మనకు నచ్చినది ఆ పైవాడు ఇవ్వడు. అయినా దేవుడే మనతో ఇలా ఆడుకుంటున్నాడు అంటే మనకన్నా గొప్పవాడు, మొండివాడు దొరికి ఉండడు. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు శరీరం సహకరించని నాడు ఎవరూ పట్టించుకోరు. ఆడదానికి అందం కంటే అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. మగాడికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. మనం నీరసించి నిలిచిపోతే నిమిషమైనా ఆగదు. బ్రతుకు అంటేనే నిత్య ఘర్షణ. మగాడికి ఆడదాని పిచ్చి, ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు, అంటే జీవితంలో సర్వనాశనం అవుతాడు. మీరు 100 కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుస్సు కొనలేవని తెలుసుకోండి. మీరు కోట్లకు వారసుడైనా ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకోండి. మీరు లక్షాధికారినైనా భిక్షాధికారినైనా శ్మశానంలో ఇద్దరు సమానమేనని తెలుసుకోండి. 100 మంది డాక్టర్లు మీ వెంట ఉన్నా మీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకోండి.
ఎన్నిసార్లు పడబోసినప్పటికీ విషం అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే అవుతుంది. నా దగ్గర డబ్బు ఉంది, సంతతి ఉంది కనుక తనకు రక్షణ ఉంటుంది అని మూర్ఖుడు భావిస్తాడు. తన శరీరమే తనది కానప్పుడు ఈ డబ్బు సంతతి తనది ఎలా అవుతుంది? నిన్ను కన్నవారిని వదిలేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉన్నానని అనుకోకు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరి చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానం ఇదే అని గుర్తుపెట్టుకో. మీ కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. స్నేహితుడు తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఎవరూ లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది. ఆడది అలుగుతుంది, బుజ్జగిస్తాడా లేదా అని. అల్లరి చేస్తుంది, భరిస్తాడా లేదా అని. కోప్పడుతుంది, వదిలి ఉంటాడా లేదా అని. తినకుండా ఉంటుంది, తినిపిస్తాడా లేదా అని. చివరగా ఏడుస్తుంది, కన్నీళ్లు తుడుస్తాడా లేదా అని. అప్పుడు నమ్ముతుంది నడి మధ్యన వదిలేయడని. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడటానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. సంసార జీవితంలో సూదిలా ఉండాలి, కానీ కత్తెరలా ఉండకూడదు. ఎందుకంటే సూది రెండింటినీ ఒకటిగా చేస్తుంది, అలాగే కత్తెర ఒకటిని రెండుగా చేస్తుంది. అందరినీ జోడించుకోండి, కానీ తెంచుకోకండి. సరైన మనిషితో సంబంధం చెరుకుగడ లాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్నే ఇస్తుంది. ఇష్టపడడం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి, మీ విలువను పెంచుతుంది. ఆనందం అనేది వస్తువులలో ఉండదు, అది మన మనస్సులో ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలో లేవు, మనం సంతృప్తి పడడంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. డబ్బులిచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బుని అడిగి చూడు, నీ పైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే మనుషుల తీరు కూడా. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో చాలా అందంగా కనబడుతుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ మీ లైఫ్ ఇంకా ఆనందంగా ఉంటుంది. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏదీ సాధించలేరు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏదైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడు మనం లైఫ్లో గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. గుర్తుంచుకోండి, మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు అనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కతే. ఎదిగిన వాళ్ళ పరిచయం కోసం ఎడగబడతారు. మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎదిగితే తట్టుకోలేరు. మీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన మీకుంటే మీరే ఓ 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. నువ్వు ఏ దీపాన్ని అయితే ఆరిపోకూడదు అని నీ చేతిని అడ్డు పెడతావో, నిజానికి ఆ దీపమే నీ చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి నువ్వు ఎంత మంచి చేయాలని చూసినా చివరికి నువ్వు చెడు అవుతావు. ఉన్న స్థలాన్ని మారిస్తేనో, అలవాట్లను మార్చుకుంటేనో నీ జీవితం మారదు. నీ ఆలోచన విధానం మారాలి. అప్పుడే నీ లైఫ్లో అసలైన మార్పు సంభవిస్తుంది. భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలో అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలో అనిపిస్తుంది. ఒక మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మిమ్మల్ని అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారని బాధపడకండి. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, కానీ బొగ్గుని కాదు కదా. మీలో దమ్ము ఏంటో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంత మీ మంచికే. సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు. అదే ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇతరులు అన్న మాటను పట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే, ఎవరు అన్న మాటకు వాళ్లే సిగ్గుతో తలదించుకునేలా నువ్వు నడుచుకున్నప్పుడే నువ్వేమిటో ఈ మనుషులకు అర్థమవుతుంది. నీ వల్ల కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే కనీసం గౌరవం అన్నా మిగులుతుంది.
ఈ సొసైటీలో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తగలుగుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోతున్నాడు. లైఫ్ చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం. నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా జీవించండి. నువ్వు ఏమిటో నీకు తెలిస్తే చాలు. మూర్ఖులకి వివరించకు, ఎందుకంటే వారికి మంచికి ఉన్న వాల్యూ తెలియదు. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహ గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. సుత్తి దెబ్బ తగలనిదే శిల శిల్పం కాలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే మీ జీవితం అంటే ఏంటో నీకు తెలియదు. లైఫ్ అంటే ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవ్వలేదు. ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు. భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుందేమో కానీ అమ్మలా ప్రేమనివ్వలేదు. సంస్కారం నేర్పని చదువు, సంతోషాన్ని ఇవ్వని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించని భక్తి నిరుపయోగం. నీ ఏకాగ్రత పెంపొందించే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. నువ్వు కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం నీ వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే నీ సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. మీకు అందని దానికోసం ఆశపడకండి, నచ్చిన దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడే వారిని మర్చిపోకండి, మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి. మీకన్నా పై స్థానంలో ఉన్నవారితో పోల్చుకొని మీ స్థితి తక్కువని ఎప్పుడు బాధపడకండి. కష్టపడి పనిచేయండి, వినమ్రంగా ఉండండి, ఓపికతో నిలబడండి. మీ టైం వస్తుంది, అప్పుడే మీరు ఆ స్థానానికి చేరుకుంటారు. చేతిలో గీతల్ని నమ్మకండి, ఎందుకంటే చేతులు లేనోడికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎప్పుడైతే నీలో కష్టాలని ఎదిరించి దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఏ మనిషికైనా పగ అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఒకవేళ పగ తీర్చుకోవడం తప్పనిసరి అయితే అది తీర్చుకోవాల్సింది ఆవేశంతో కాదు, నైపుణ్యంతో తీర్చుకో. విజయం సాధించిన వాడి వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. మీకు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. మరి ఇంకెందుకు అంతగా అందరికీ లొంగి లొంగి తిరుగుతున్నారు? ఎవరికీ లొంగకండి, ఎవరిని పట్టించుకోకండి, దేనికి భయపడకండి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా. బ్రతికినంతకాలం ధీరుడిలా బతకండి. అబద్ధపు ప్రపంచం ఎంత పెద్దదైనప్పటికీ దానిని మోయగలిగే బలం నిజానికి ఉంటుంది. మనకు సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలను భరించాల్సిందే. నువ్వు ఎప్పుడూ రేపు బాగుండాలని ఈరోజు పని చేస్తావు. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా నువ్వు మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తావు. మోసంతో డబ్బును సంపాదించవచ్చు, కానీ దాని ప్రతిఫలం నీ వారసులు అనుభవిస్తారు. ఆ పాపం నువ్వు అనుభవిస్తావు. ఇతరుల కడుపు కొట్టి నైవేద్యాలు పెట్టేవాడు, ఇతరులను మోసం చేస్తూ దర్శనం చేసేవాడు, స్వార్థంతో పూజలు చేసేవాడు, అందరినీ బాధపెడుతూ వ్రతాలు చేసేవాడు ఆ పైవాడిని దృష్టిలో పాపాత్ములే. మనం చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. ఎక్కడైతే ధర్మం ఆచరించబడుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మిగిలే ఉంటుంది. అది ప్రేమైనా జీవితమైనా కాస్త ఓపికతో ప్రయత్నం చేస్తే నీ సందేహానికి నివృత్తి కలుగుతుంది. భయపడకండి. మీరు ఎన్నిసార్లు పరాజయం పొందారో ఆలోచించుకోండి. దానిని లెక్క చేయకండి. కాలం అనంతం, ముందుకు సాగిపోండి. నీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మళ్ళీ కూడగట్టుకోండి. వెలుగు వచ్చే తీరుతుంది. మీకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే విజయం వైపు మీరు వేసే తొలి అడుగు. ఎందుకంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. నీవు జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేవు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు. చెప్పుడు మాటలు అనేవి చెదలు వంటివి. వినేవారు చెడిపోతారు, చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు.
నువ్వు కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. నువ్వు మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది. అదే నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. ఆలోచన ఎవడైనా చేస్తాడు, కానీ ఆచరణ కేవలం సాధించాలి అన్న ఆశయం ఉన్నవాడు చేయగలడు. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. మన మాట హద్దు మీరితే తప్పు, మన ఖర్చు అదుపు తప్పితే అప్పు. ఏ రెండు మన మనశ్శాంతికి పెద్ద ముప్పు. మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాగా పోవు. మీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. భయపడితే మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరం. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదిలిపెట్టాలి. పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. పరిస్థితులు నీ ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం నీ ఆధీనంలోనే ఉంటుంది. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, నీ చుట్టూనే ఉంటారు. నువ్వు ఉన్నప్పుడు నీ మాట విన్నట్లు విని, నువ్వు లేనప్పుడు నీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్పుకుంటూ తిరిగే వాళ్ళే నీ శత్రువులు. ఏ విషయమైనా వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీలో సామర్థ్యాన్ని గుర్తించండి. మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే కోరింది దొరకదు. పట్టుదలతో మీ లక్ష్యాన్ని సంపాదించండి.